ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చంద్రబాబు అండ్ టీం చెప్పినవన్నీ అబద్ధాలేనని సంతకం పెట్టి మరీ రాసిచ్చారు. మోస్ట్ వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్. 9 నెలల్లోనే చంద్రబాబు 95,000 కోట్లు అప్పులు చేశారు. ఏమరా మూర్తి, ఒక అబద్ధాన్ని అంత గొప్పగా చెప్పగలగడం. అందుకే వ్యవస్థలు ఉండాలి అనేది, అందుకే రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలి అనేది. కోడితే గోడకు పిడకలా కతుక్కుంటావు. చంద్రబాబు కక్కే అబద్ధాల విషయాన్ని రాష్ట్రమంతా చల్లడానికి ఈ కేసు పోద్దని నాకు ముందే తెలుసు. అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేశవ్ నిమ్మరసం పిండారు. రేపటి నుంచే నీకు న్యూ లైఫ్ స్టార్ట్ అవుద్ది. జగన్ చేయని అప్పుల్ని చేసినట్టుగా చిత్రీకరించి నేను బయట యోగిని, లోపలేమో భోగినిరా. చేసిన అప్పు దోచిన సొమ్మంతా ఏమైపోతోంది? సృష్టించిన దాన్ని, ఈ అబద్ధాన్ని సృష్టించిన అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ సాధింది. వాళ్ళకి కొత్తగా ఏం చెప్తామయ్యా? అవును, వైసీపీలో అంతర్గత పరిణామాలు పరిశీలిస్తే కార్యకర్తల భయంలో నిజమే కనిపిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 70 నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకత్వ సంక్షోభం సవాల్గా మారింది. మళ్లీ అధికారం సాధించాలనే ఏకైక లక్ష్యంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎక్కడి వారిని అక్కడికి, అక్కడి వారిని వేరే చోటకి మార్చేసింది వైసీపీ. ఏంటి డబ్బిస్తే అన్ని పనులు చేస్తాం అనుకున్నారా? కొన్ని పనులే చేస్తాం, నీచమైన పనులు. ఏ రకంగా దిక్కుమాలిన వార్తలు రాశారో ఆ రోజు రామోజీ. ఎలా ఉందిరా మూర్తి? సూపర్ 6 లేదు, ఒక్క పథకము అమలు కాలేదు, సంక్షేమానికి దిక్కు లేదు, అభివృద్ధి ఊసే లేదు. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని జగన్ పై విషం కక్కడానికి కాలకూట విషనాగులు పన్నిన పన్నాగం బట్టబయలైంది. పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి శ్రమిస్తూ ఎల్లో మీడియా సాయం చేస్తే ఆయన అకౌంట్స్ అన్ని వీడే చూసుకుంటాడు. వెళుతూ వెళుతూ ఖజానాలో జగన్ సర్కారు ఉంచినదంతా సింగపూర్ రాజేశ్వరరావు గారికి స్వయానా మేనరు. ఆయనకి ఇతను ఎంత చెప్తే అంత. ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ఏ ఎల్లో ముక్కల ఇళ్లలో మూలుగుతున్నాయి? అర్థమైందా? రివర్స్ అయిపోవాలా? పొట్టోన్ని పొడవోడుదంటే ఆ పొడవోన్ని పోలీసులు దాన్నే సంస్కృతి ఉండింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇలా మారిన ఎమ్మెల్యేల్లో ఒక్క రాజంపేట నియోజకవర్గంలో తప్ప మరెవరూ ఈ ఎన్నికల్లో గెలవలేదు. అంటే మొత్తంగా వైసీపీ అధినేత చేసిన ప్రయోగం విఫలమైనట్లేనని చెప్పొచ్చు. వాళ్ళు బూతులు తిడతారు, మనం నీతులు చెప్తాం. అన్ని రొటీనేనయ్యా. తాజా పరిణామాలు కేడర్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. నేను మొత్తుకుంటుంది అదే కదరా. ఎందుకంటే జగన్ ని ఆడించాలన్నా ఓడించాలన్నా గమనిస్తున్నారు. ఎవరితోనో మాట్లాడుతున్నాడు. విమర్శిస్తే కేసు, ప్రశ్నిస్తే కేసు, అడిగితే కేసు. పొడవోడు పోలీసులు ఇద్దరు కలిసి పొట్టోన్ని తన్నే పరిస్థితులను కూర్చుంటే కేసు, లేస్తే కేసు. ఇంకొకసారి ఇట్లాంటి బుద్ధి లెక్కలు ఇట్లా చేసినాం అనుకో, మనమంతా కూడా గమనించాలి. నువ్వును ప్రతిపక్షమే లేని అధికార పక్షం, ఆ అధికార పక్షం కూడా మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. తిరుగుబాటు తప్పదు, విప్లవం తప్పదు అని. రాష్ట్రం శ్రీలంక అయిపోవడం ఖాయమట. వాడు పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. కార్టూన్లు వేశారు బట్టలు లేకుండా. బుర్ర పోయి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏమిటా వ్యంగ్యం? నాకు అర్థం కాల. ఏమిటా చతురత? ఏమిటా వ్యంగ్యం? ఏమిటా మాటలు? అవుతలేదారా చంద్రకాంత్? కన్నా మాకు ఎక్కువ వచ్చినాయి, 27 వచ్చినాయి. మేము ప్రధాన ప్రతిపక్షం అంటాడు. నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు.